నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రిజిస్ట్రేషన్ చేసుకో, ఎదురు చూపులకిక చెల్లు చీటీ, స్లాట్ బుకింగ్ సదుపాయం. నంద్యాల ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు మొబైల్ నుండి కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్. డిఐఈఓ సునీత. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు, వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు. ట్రాఫిక్ సిఐ. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్ ఆధ్వర్యంలో ప్రింటర్స్ డే సందర్భంగా వేడుకలు. యాగంటిలో మహాశివరాత్రి పర్వ ఏర్పాట్లు సర్వం సిద్ధం, అంగరంగ వైభవంగా. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా మందు పంపిణీ. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వర్షాలు సమర్పించారు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు. రవాణా శాఖలో స్లాట్ బుకింగ్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్ శాఖలోనూ ఈ తరహా పద్ధతిని ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇటీవల జీవో జారీ అయింది. దీనివల్ల భూములు క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి తమ వంతు వచ్చే వరకు గంటల తరబడి కార్యాలయాల వద్ద ఎదురుచూపులు తప్పుతాయి. రద్దీ కారణంగా సాయంత్రానికి కూడా ప్రక్రియ పూర్తవుతుందో లేదో తెలియక ఆందోళన చెందాల్సిన పని లేదు. సాక్షులు పడిగాపులు ఉండవు. ప్రతి చోట క్రయ విక్రయదారులు సందర్శనాలతో కార్యాలయాలు రద్దీ ఉంటుంది. తాజాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని అమలుకి తేవడం ద్వారా ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ చేస్తారో ఆన్లైన్ నమోదు సమయంలోనే సమయం కేటాయిస్తారు. ఆ స్లిప్ తీసుకుని నిర్దేశిత సమయానికి వెళ్లి తక్కువ వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని వెసులుబాటు కల్పించారు. ఫీజు ఆన్లైన్ రెండింటిలో చెల్లించే సదుపాయం కల్పించారు. అవసరమైతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రద్దు చేసుకోవడానికి మాత్రం 100 చెల్లించాలి. గతంలో మాదిరి సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదనంగా 5,000 చెల్లించాల్సి ఉండేది. స్లాట్ బుకింగ్ విధానం జీవో విడుదలైంది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేస్తుంది. సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కోరుకున్న సమయం కేటాయిస్తారు. నంద్యాల ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు మొబైల్ నుండి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని డిఐఈఓ సునీత తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల బాలుర కళాశాలలో రామలింగారెడ్డి కళాశాల, గోస్పాటు ప్రభుత్వ కళాశాల, కోవెలకుంట్లలోని పరీక్ష కేంద్రాలను డిఐఈఓ పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిఐఈఓ సునీత మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, గదులలో లైటింగ్, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. హాల్ టికెట్లు వారి కళాశాలలో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వారి మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 53 సెంటర్లలో 500కి పైగా ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామన్నారు. అలాగే 3 టీంలతో ఫ్లయింగ్ స్క్వాడ్, 3 టీంలతో సిట్టింగ్ స్క్వాడ్, ఒక డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీతో పరీక్షలో పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. డిఓలు అలాట్ అయినటువంటి వారు సో ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళిన వెంటనే అక్కడ పరీక్ష నిర్వహణకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకొని ఖచ్చితంగా ఏవైనా కూడా లోటు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఈ యొక్క పరీక్షల లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ఇప్పటికే అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగానే ప్రత్యేకంగా ప్రతి కళాశాలలో కూడా మా డిఎస్ మెంబర్స్ మేము కూడా విజిట్ చేయడం జరిగింది. సో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది. సో దాదాపుగా అన్ని కళాశాలలో కూడా ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అంటే లైటింగ్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నేను విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా సో మనకి 1 నుంచి దాదాపుగా 20వ తేదీ వరకు కూడా పరీక్షలు ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ సెంటర్స్ కి అలాట్ అయి ఉన్నారు ఆ యొక్క సెంటర్స్ ని దయచేసి ముందుగానే మీరు చెక్ చేసుకొని సో మీరు నిర్ణీత సమయంలోకి ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళవలసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకి 8:30కి అంతా కూడా ఆ యొక్క సెంటర్ కి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి
దయచేసి విద్యార్థులందరూ కూడా ఆ యొక్క సెంటర్స్ ని బట్టి మీరు 8:30 అంతా కూడా మీ సెంటర్స్ లో ఉండాలి. సో ఎందుకంటే 9 తర్వాత కూడా మనకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు కాబట్టి దయచేసి విద్యార్థులు మరి వాళ్ళ తల్లిదండ్రులు గమనించి మీ యొక్క పిల్లల్ని ఆ యొక్క సెంటర్స్ కి 8:30 లోపలంతా కూడా వాళ్ళని ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేయడం అనేది. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవి ఎటువంటివి కూడా అలౌ లేదు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకు అటువంటి స్మార్ట్ ఫోన్స్ కానీ లేదా మొబైల్ వాచెస్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా మీ పిల్లలకు దయచేసి ఇవ్వద్దండి. వాళ్ళని కూడా ముందుగా, ఎందుకంటే ఆ పర్మిషన్ లేదు, మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళ పిల్లలు ఎవరు కూడా తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు సాఫీగా వారికి పరీక్షకు హాజరయ్యే విధంగా వాళ్ళని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ యొక్క పరీక్షలు అన్ని కూడా సజావుగా వాళ్ళందరూ కూడా రాస్తారని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ టైంలో ఎటువంటి మీడియా కూడా లోపలికి ఎటువంటి కూడా అనుమతి లేదు కాబట్టి మీడియా కూడా గమనించి సో మనకి ఆ పరీక్షా కేంద్రం వరకు మీ మొబైల్ ఫోన్తో మీ యొక్క ఫోన్లతో దయచేసి వెళ్ళొద్దు. ఆ యొక్క మనకి 144 సెక్షన్ అమల్లో ఉంది. మీడియాకు కూడా ఎటువంటి బయట పర్సన్స్ కూడా అనుమతి లేదు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పరీక్షలు జరిగేటువంటి సమయంలో మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళకూడదని మీకు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా మనకి నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 53 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి అన్ని పరీక్షా కేంద్రాలలో కూడా ఈ యొక్క ప్రశ్న పత్రాలకు సంబంధించి 23 కస్టోడియన్ పోలీస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ రోజు సో ఆ యొక్క కస్టోడియన్ పాయింట్స్ కి పరీక్షా పత్రాలు తీసుకుని వెళ్ళడం జరిగింది. నాంద్యాలలో మైనర్కు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారణకై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపితే మైనర్లను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇటీవల మైనర్లు వాహనాలు నడపడం అధికమైందని వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశామని హెచ్చరించారు. 34 మంది మైనర్లకు 51,000 జరిమానా విధించామన్నారు. యువకులు అతివేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన గుర్తు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా? ఏముండాలా? మీ అందరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? నీకుందారా డ్రైవింగ్ లైసెన్స్? బాబు చెప్పు, మనం బండి నడపొచ్చా నడపకూడదా? పెద్ద నేరం ఉంటే శిక్ష పెద్దగా ఉంటుంది. ఒకసారి మీరు ఇప్పుడు జువెనైల్, మీరంతా జువెనైల్ అంటే ఏంది? చిన్నపిల్లలు, బిలో 16, కొంతమందికి 18 అట్లా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఎంత వయసు ఉండాలా? 18+ ఉండాలి కదా. మళ్ళా చెప్పండి, మీరు బండి నడపడం వల్ల ప్రమాదం జరగవచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా. దీనివల్ల ప్రమాదం ఎవరు జరుగుతుంది? నీకు బండి సరిగ్గా నడపడం రాకపోతే, బ్యాలెన్స్ చేసుకోలేకపోతే నువ్వు కింద అంతే. క్రిటికల్ కేరే, మీరు జీవితాంతం అట్లే ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉంటారు. ఎవరన్నా దీంట్లో బాగా చదువుకుండదు కాబట్టి మీరు డిస్క్వాలిఫైడ్ అవుతారు. దాని బండి వేసుకొని పోతాడు, ప్రమాదం చేస్తే తర్వాత మీరే బాధపడతారు. ఇవన్నీ చెప్పేది మీ భవిష్యత్తు బాగుండడానికే. అన్నీ మాకేమి పొద్దుపోక, మాకేమి టైం పాస్ కాక చెప్పటంలే, అర్థమైందా? ఈరోజు ఆదివారం, మేము కూడా హ్యాపీగా మా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని మా భార్య బిడ్డలతోటి సినిమాకు పోవచ్చు, హోటళ్ళకు పోవచ్చు, హ్యాపీగా పోవచ్చు కదా. ఎవరైనా అడుగుతారా మమ్మల్ని ఆదివారం సాయంత్రం ఎందుకు వచ్చినా? నేను మళ్ళా ఈరోజు మీ అందరికీ చెప్పాలా. మీ అందరికీ చెబితే మీరు దీంట్లో ఒక్కరిద్దరు మారినా కూడా మాకు సంతోషమే. అందరు మారతారని నాకు నమ్మకం లేదు. మారతారు అందరూ? ఎవరు మారని చేతులు ఎత్తండి. మారతాము అనేవాళ్ళు చేతులు ఎవరు మారరా? తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేవి ఆ రోదనలు మీరు అప్పుడు చూస్తే తెలుస్తుంది ఆ బాధ. 30 ఏళ్ళు ఉద్యోగం చేసిన ఇట్లా శవాలు సుమారుగా ఒక యాక్సిడెంట్ లో 10-12 శవాలు ఎత్తిన మాకే బాధ అనిపిస్తుంది.
వాళ్ళు ఏడ్చేది చూసి ఈ రోజు నంద్యాల టౌన్ లో మైనర్ డ్రైవింగ్స్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ రైడ్ లో మాకు సుమారుగా 34 మంది మైనర్లు బండ్లు నడుపుకుంటా దొరకడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా వాళ్లకు మైనర్లు పోతాదన్న విషయం మీద మైనర్లకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా పూర్తిగా వివరించడం జరిగింది. పిల్లలు కూడా తెలియని వయసులో బండి నడపాలని ఎంతూజియాజంతో బండి నడుపుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళను కంట్రోల్ చేసి పిల్లలకు బండ్లు ఇవ్వకుండా ప్రమాదాలకు లోన్ కాకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది. మేము ఇదే మాదిరిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ రైడ్స్ చేయడం జరిగింది. చాలాసార్లు మేము పిల్లలకు బండ్లు నడపొద్దని చెప్తా ఉన్నాము. కొంతమందిలో మార్పు వచ్చింది, కానీ పూర్తిగా మార్పు అయితే రాలేదు. మేము కోరేది ఏమంటే సమాజ శ్రేయస్సు చేయడం కోసమే పోలీసు వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రమాదాలు జరిగితే వారి కుటుంబంతో పాటు ఎంతమంది బాధపడతారో మాకు తెలుసు. ఆ విషయం మేము కళ్ళారా చూస్తాము. ఆ ప్రమాదం జరిగే విషయాల గురించి కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. పిల్లలు కాబట్టి వాళ్ళకు స్మూత్గా అర్థం. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్ ఆధ్వర్యంలో ప్రింటర్స్ డే సందర్భంగా వేడుకలను నిర్వహించారు. నంద్యాల కాళికాంబ దేవస్థానం నుండి పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. గాంధీ చౌక్ నందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణం పూర్వ వీధిలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం జంబుల పరమేశ్వరి దేవాలయంలో ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్, ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గాంజుల వెంకటరమణ మాట్లాడుతూ జోహాన్ గుటెన్బర్గ్ జర్మనీ 1430లో జర్మనీలోని స్ట్రాస్బర్గ్ లో మొట్టమొదటిగా తెలిపిన ప్రింటింగ్ ప్రెస్ ను అభివృద్ధి చేశాడు. అతను రాళ్లను పాలిష్ చేసే కళను నేర్చుకున్నాడు మరియు సీసం అచ్చులను సృష్టించే నైపుణ్యాన్ని సంపాదించాడు. 1440లో స్వర్ణకారుడు జోహన్సెస్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ విప్లవాన్ని ప్రారంభించిన కదిలే రకం ప్రింటింగ్ ప్రెస్ ను కనుగొన్నాడు. ఇప్పటికే ఉన్న స్క్రూ ప్రెస్ల రూపకల్పనలో నమూనాగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మొదల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గాంజుల వెంకటరమణ, జమల్ భాషా, సలహాదారులు కృష్ణమూర్తి, జిన్నె నాగేశ్వరరావు, కైప గోపాల్ రెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, జిఆర్కే ప్రసాద్, నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ ఓనర్లకు మరియు సిబ్బందికి ప్రింటర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఫిబ్రవరి 24 జాన్ గ్యూటెన్బర్గ్ గారి జన్మదిన శుభ సందర్భంగా మేము ఈరోజు స్వచ్ఛందంగా ప్రెస్లు అందరం బంద్ చేసి ప్రింటర్స్ డే జరుపుకొనుచున్నాము. కావున నంద్యాల గాంధీ చౌక్ నుంచి బైర్మర్ స్ట్రీట్ మీదుగా ర్యాలీ నిర్వహించడం అనేది, అనంతరం కేక్ కటింగ్, తర్వాత విందు జంబులమ్మ గుడి జంబుల పరమేశ్వరి దేవస్థానం నందు విందు ఏర్పాటు చేయడం అనేది. ఈరోజు జాన్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న ప్రతి సంవత్సరం ప్రింటర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. అందరూ నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ మిత్రులు, సిబ్బంది ఈరోజు ప్రింటర్స్ డేను ఘనంగా జరుపుకొనిస్తున్నాము. ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ ప్రింటర్స్ డే శుభాకాంక్షలు. 2/2/2025 నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా ప్రింటర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ ప్రింటర్స్ డే జరుపుకున్నందుకు మాకు ఎంతో వర్కర్స్, ఓనర్స్ అందరం కలిసి చేసుకుంటున్నాము. కానీ మా ముద్రణాలయం సంస్థ చాలా రోజుల నుంచి ఈ విధంగానే చేస్తున్నాము. యాగంటిలో మహాశివరాత్రి ఏర్పాట్లు సర్వం సిద్ధం. అంగరంగ వైభవంగా ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న యాగంటి ఉమామహేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు భక్తులకు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన యాగంటి ఆలయ ఏవో చంద్రుడు తెలిపారు.
ఈ నెల 25 నుండి మార్చి 1వ తేదీ వరకు 4 రోజుల పాటు సాగనున్న యాగంటి ఉమామహేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవ వేడుకలు దక్షిణాది రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మంది పైగా తరలి రానున్న యాగంటి ఉమామహేశ్వర స్వామి భక్తులకు అన్ని సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, చలువ పందిర్లు ఏర్పాటు అన్ని విధాలుగా చేశామని యాగంటి ఆలయ ఈవో చంద్రుడు అన్నారు. అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవస్థానంలోని గుడి ప్రాంగణాలను ఈవో ఆర్డి సతీష్ కుమార్ రెడ్డి శానిటేషన్ సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ తరపున 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి ఔషధాలను విరాళంగా అందజేసినట్లు జనసేన నాయకులు 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భాగస్వామి సుధామోహన్ రెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ సమాజ సేవ, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్న సందర్భంలో ఈ వైద్య సేవ కార్యక్రమం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎంతో తోడ్పడుతుందని జనసేన నంద్యాల సమన్వయకర్త సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్, దశగిరి కమిటీ సభ్యులు ఉస్మాన్ భాషా, జనసేన నాయకులు పాల్గొన్నారు. భగవంతుని సేవలో భక్తులు, భక్తుల సేవలో రెడ్ క్రాస్ సభ్యులు అనే యొక్క విధానంతో దాదాపుగా మన నంద్యాల జిల్లాలో ఉండే అన్ని శివక్షేత్రాల్లో దాదాపు 10కి పైగా వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జనసేన నాయకులు సుధాకర్ గారు, అలాగే 7 హిల్స్ హాస్పిటల్ డైరెక్టర్ సుధామోహన్ రెడ్డి జనసేన తరపున వారు మందులు ఈరోజు రెడ్ క్రాస్ వైద్య శిబిరాలకు అందజేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా జనసేనలో ఎక్కువగా యువత ఉన్నారు. అలాగే మహానందిలో కూడా వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానికి అన్నిటి కూడా యువకులు ఎక్కువగా ఉన్న పార్టీ వాళ్ళు సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రెడ్ క్రాస్ వైద్య శిబిరాలకైతేనేమి, రక్తదాన శిబిరాలకు కూడా సహకరించాలని కోరడంతో వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు.
జనసేన నాయకులందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ వైద్య శిబిరాల ద్వారా రాత్రి పగులు పేదలకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా రెడ్ క్రాస్ వైద్య సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి, ఇంకా ఇలాంటి జనసేన నాయకులను స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శైవ క్షేత్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీశైలం అయితేనేమి, మహానంది, ఓంకారం, భోగేశ్వరము, డోన్లో బుగ్గ, బనగానపల్లి యాగంటేశ్వర దేవాలయం ఇలా పలు సేవా క్షేత్రాల్లో 2 నుంచి 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఉచిత వైద్య శిబిరాలతో పాటు ప్రథమ చికిత్స అందించడం, ఉచితంగా మందులు ఇస్తున్నాము. అలాగే గత కొన్ని సంవత్సరాలు మన కాత్యాయని మెడికల్స్ వారు సహాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం మన సుధామోహన్ రెడ్డి అన్నగారు జనసేన పార్టీలో చేసే సందర్భంగా ఆయన కూడా ముందుకు వచ్చి నేను కూడా మందులు ఇస్తాను శివ క్షేత్రాలకు, శైవ భక్తులకు అని చెప్పి ముందుకు రావడం అభినందనీయం. అలాగే మన జనసేన నేత సుధాకర్ అన్న కూడా వచ్చి మన తరపున రెడ్ క్రాస్ తరపున మీరు ఏం చేసినా మా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కాబట్టి జనసేన నేత పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని జనసేన నాయకులు ఎలా ముందుకు వచ్చడం హర్షణీయం. వారికి మా తరపున రెడ్ క్రాస్ సొసైటీ తరపున అభినందనలు తెలుపుతుంది. ఈ రోజు నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి ఈ రోజు 7 హిల్స్ డైరెక్టర్ అయిన మా జనసేన నాయకులు సుధా మనోహర్ రెడ్డి గారి తరపు నుంచి రెడ్ క్రాస్ వారికి ఈ మెడికల్ కిట్లు అందించడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో సేవా మార్గంలో ముందుండాలని చెప్పి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో మేమందరం కలిసికట్టుగా ఈ రోజు పేద ప్రజలకు ఈ రోజు మెడికల్ కిట్లు అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజు శివరాత్రి సందర్భంగా అక్కడున్న మన జనసేన కార్యకర్తలు, నాయకులు, శ్రీశైలం కావచ్చు, యాగంటి కావచ్చు, మహానంది కావచ్చు, అక్కడ భక్తులకు అందరికీ ఎలాంటి అపాయం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళకందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము. రాబో రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పి మన జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప కార్యాన్ని చేసిన మా మనోహర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో కూడా ఇంకా మన పార్టీ బలోపేతం వేసిన సేవా కార్యక్రమం ప్రతి విషయంలో ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డిలతో కలిసి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టు వర్షాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వర్షాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వర్షాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి అవసరం వచ్చిన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, మంత్రికి మరియు స్థానిక ఎమ్మెల్యేకి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించారు. అర్చక స్వాములు లడ్డు ప్రసాదాలను అందించగా వేద పండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనాలిచ్చి దీవించారు. మహాశివరాత్రి కార్యక్రమాల్లో ఈ యొక్క ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు స్వామివారికి, అమ్మవారికి సమర్పించేటువంటి ఆనవాయితీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రమైనటువంటి పండుగలో వారే స్వయంగా పాల్గొనాల్సిన సందర్భం. వేరే కార్యక్రమాల్లో రాలేకపోయినందువల్ల ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రిగా నేను ప్రభుత్వ లాంఛనాలని స్వామివారికి, అమ్మవారికి, స్థానిక శాసనసభ్యులు పవిత్రమైన ఈ రోజున ప్రభుత్వ లాంఛనాలు
శ్రీశైలేశ్వరునికి, మల్లికార్జున స్వామికి, భ్రమరాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి అవకాశం ఆ మహాశివుడు నాకు ప్రసాదించారు. ఆ శివరాత్రి ఉత్సవాలని వైభవోపేతంగా పూర్తి చేయడానికి మాకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అవకాశాలని ఈ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి ఇవ్వమని చెప్పి పరమశివుణ్ణి, అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారిని ఈ 5వ రోజు వరకు వారు వచ్చి స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారని మా సర్వే రిపోర్టుల్లో ఉంది. అందరూ కూడా బాగా జరుగుతున్నాయి. గతం కన్నా భిన్నంగా మంచి ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం. భ్రమరాంబ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రేపు ఉదయం శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం ముగిసిన తరువాత 3 గంటలకు విజయవాడలో హెలికాప్టర్లో బయలుదేరి శ్రీశైల క్షేత్రానికి వస్తారు. రేపు రాత్రికి విడిది ఇక్కడే వారికి, ఎల్లుండి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వారు తిరిగి విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది. ఇది రాజభవన్ నుంచి వచ్చినటువంటి సమాచారం. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అంగరంగ వైభవంగా గ్రహిస్తున్నట్లు భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక సంజీవ్ లో వెలిసిన కోదండ రామాలయంలో విలేకరుల సమావేశంలో భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. అయితే ఆ స్వామి తీసేసానా? ఇంటర్వ్యూలో ఎక్కించాలే. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా 26/2/2025 బుధవారం ఉదయం 5 గంటల నుంచి స్వామివార్లకు పంచామృత విధాన అభిషేకము, అర్చనలతో పాటు అదేవిధంగా రాత్రి 12:01 సామూహిక ఉచిత అష్టోత్తర శత చీర కలశాభిషేకం కూడా ఏర్పాటు చేయడమైనది. తదుపరి శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడును. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 27/2/2025 గురువారం సాయంత్రం 6 గంటలకు సంజీవనగర్, శ్రీనివాస్ నగర్ గుండా శివపార్వతుల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ దర్శించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భక్త మహాశయులకు మరియు భక్తాగ్రేసరులు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మనందరికీ విదితమే, ఈ మాఘమాసం త్వరలో ముగియుచున్నది. ఈ మాఘమాసం శివపార్వతులకు ఎంతో ముఖ్యమైన మాసం. అటువంటి ఈ మాఘమాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. రథసప్తమి, వసంత పంచమి మొదలగు కార్యక్రమాలు అవన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించినది. అదేవిధంగా ఈ మాఘమాసం చివరిగా ఈ నెల 26/2/2025 అనగా బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఉదయం 5 గంటల నుంచి పూజలు ప్రారంభమగును. ముందుగా మహాగణపతికి పూజ మరియు ఈశ్వరునికి పంచామృత అభిషేకము మరియు
కాశీ విశాలాక్షి దేవికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీ ఆ రోజు ఉదయం నిర్వహించబడను. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఈశ్వరునికి ఏకవార మహారుద్రాభిషేకం కూడా జరపబడుతున్నది. అదేవిధంగా 12 గంటల 1 నిమిషములకు లింగోద్భవ కాలమునందు 108 కలశములతో అష్టోత్తర శత క్షీరాభిషేకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిజిస్ట్రేషన్ చేసుకో, ఎదురు చూపులకిక చెల్లు చీటి, స్లాట్ బుకింగ్ సదుపాయం. నంద్యాల ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు మొబైల్ నుండి కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్. డిఐఈఓ సునీత. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు, వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు. ట్రాఫిక్ సిఐ. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్ ఆధ్వర్యంలో ప్రింటర్స్ డే సందర్భంగా వేడుకలు. యాగంటిలో మహాశివరాత్రి పర్వ ఏర్పాట్లు సర్వం సిద్ధం, అంగరంగ వైభవంగా. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా మందు పంపిణీ. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వర్షాలు సమర్పించారు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.